నమస్తే, వెల్కమ్ టు లేటెస్ట్ టైం. నేను రవి. ఈరోజు సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీలో విశిష్ట సేవలు అందించి అలాగే సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి ఈ మధ్యకాలంలోనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నాగరి ప్రీతం గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రీతం గారు. ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి ఎలా అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. విద్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాయకులను గుర్తిస్తుందా, లేకపోతే మిగిలినటువంటి పక్క పార్టీ వాళ్ళని ఆహ్వానించే పనిలో ఇప్పుడు అయితే అధిష్టానం ఉంది? ఏ విధంగా చూడొచ్చు అంటే నాయకులను గుర్తిస్తుంది అనడానికి ఉదాహరణే నాగర్ గారి ప్రీతం మరియు 37 కార్పొరేషన్ చైర్మన్ అయితే నియామకాలు జరిగినాయో నియామకాలలో ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ఎక్కడ లేకుండా మన తెలంగాణలో ఫస్ట్ 37 కార్పొరేషన్ నియామకం జరిగింది. ఆర్గనైజేషన్ పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తికి అంటే మాకు ఫస్ట్ విద్యార్థి విభాగం ఉంటుంది. విద్యార్థి విభాగంలో ఆనాడు పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎమ్మెల్సీని చేసినారు. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడైన పొన్నం ప్రభాకర్ గారిని మంత్రిని చేసినారు. దాని తర్వాత అధ్యక్షుడైన అజ్మతుల్లా హుసేన్ని హజ్ కమిటీ చైర్మన్ చేశారు. దాని తర్వాత అధ్యక్షుడైన బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీని చేశారు. దానికంటే ముందు అధ్యక్షుడైన వంశచంద్ర రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. మరియు ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీగా ఆయన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నాడు. ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళకి వాస్ట్గా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే అవి కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. రైట్. ప్రీతం గారు, మీరు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల పాటు వచ్చారు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధానంగా అంటే ఏమన్నా నాయకులు ఏమన్నా ప్రతిభ అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారా, లేకపోతే ఏంటి స్థానిక సమస్యల నుంచా, లేకపోతే ఏంటి? అంటే వాస్తవానికి పుట్టుక మాత్రమే ఇంట్లో జరిగింది, కానీ దళితులలో ముఖ్యంగా చదువుకోవడానికి కూడా డబ్బులు ఉండకపోయేవి. నా విద్యాభ్యాసం మొత్తం పూర్తి స్థాయిగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజీలలోనే జరిగినాయి మ్యాక్సిమం. సో అక్కడ ఉన్న పరిస్థితులు ఆనాడు అన్నంలో పురుగులు వస్తుండే, లైట్ ఉండకపోతుండే, రాత్రంతా కరెంట్ ఉండకపోతుండే, కనీసం బెడ్లు ఉండకపోతుండే, పడుకోవడానికి బెడ్షీట్స్ ఉండకపోతుండే, కురిసే బిల్డింగ్లలో మేము ఎన్నో జీవితాలు రాత్రులు గడిపినాం అక్కడ. ఆ క్రమంలో మా హక్కుల గురించి మాకు రావాల్సిన పాలు, మాకు రావాల్సిన గుడ్లు అమ్ముకుంటుండే. ఆనాడు మాకు సన్న బియ్యం పెట్టామనంటే మాకు రేషన్ బియ్యం పెట్టి సన్న బియ్యం అమ్ముకుంటుండే. ఇటువంటి ఎన్నో క్రమాలు చూసుకుంటూ వాటి మీద ఉద్యమించుకుంటూ రాజకీయాలకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా తను నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నేను చేసిన ఒక పెద్ద ఉద్యమంతో ఆయన విద్యార్థి ఈయనవరు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఈ పిల్లోడు చాలా గట్టిగా పోరాడుతున్నాడని చెప్పి ఆనాడు పిలిపించుకొని నా సమస్యని ఆ రోజు ఆనాడున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్తో మాట్లాడి దాన్ని క్లియర్ ఆఫ్ చేసి నన్ను రాజకీయాలకు ఆహ్వానిస్తే ఆనాడు నేను ఎన్ఎస్యూలో అడుగుపెట్టిన. అది చిన్న వయసులోనే ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 నేను స్టేట్ కమిటీలోకి వచ్చిన. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 నేను జాతీయ కార్యదర్శిగా 7 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన. ఆ విధంగా అతి చిన్న వయసులోనే నాకు అన్ని పదవులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. రైట్. ప్రీతం గారు, అంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయి పదవులు, కానీ చాలామంది పార్టీని వీడిపోతున్న తరుణంలో మీకు కూడా ఏమన్నా అంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీకు కూడా ఏమన్నా అవకాశాలు వచ్చినాయా? వాళ్ళ పనే గాలం వేయడం, వాళ్ళ పనే ప్రశ్నించే గొంతుని, కష్టపడేటోని గుర్తించాలి, వాని గొంతు కట్ చేయాలి, వెనకాల కూర్చోబెట్టాలి. వాళ్ళ పనే అది ఉంటుండే. ఈవెన్ నాకు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిండ్రు. ఎలక్షన్స్ టైంలో నన్ను కూడా ఆహ్వానించిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కాదు, జీవితాంతం చనిపోయే ముందు నా ఒంటి మీద కాంగ్రెస్ పార్టీ కండువా ఉండే చచ్చిపోవాలి తప్ప పార్టీ మారుడు మాత్రం. కానీ ఏమైనా ఇబ్బందులు, కేసులు కానీ ఆ విధంగా పెట్టిరు. కేసులు చాలా పెట్టిరు. 10 సంవత్సరాలలో ఎన్నో కేసులు పెట్టిరు. జైలుకి పంపించే ప్రయత్నం చేసినారు. అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసినారు. లేనిపోని అన్నీ కూడా నా మీద నిందలేసే ప్రయత్నం చేసినారు. ఇవన్నీ రాజకీయంలో కామన్. ఎవరైతే కష్టంతో ముందరకు వస్తుంటాడో వాడిని తొక్కడమే వీళ్ళ పని రాజకీయం. రైట్. ప్రీతం గారు, అంటే మీరు ఈ పదవులు ఆశించి రాలేదు. ఒక విద్యార్థి దశ నుంచి ఎన్నో కష్ట నష్టాలు అట్టడుగు స్థాయి నుంచి వచ్చారు. ఇప్పుడు అయితే ప్రధానంగా మీ ముందు ఉన్నటువంటి సవాళ్ళు చాలా ఉన్నాయి. ఎస్సీలకు కావాల్సినటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు అవన్నీ. కానీ గత బీఆర్ఎస్ హయాంలో మేము దళిత బంధు అవ్వచ్చు, లేకపోతే దళితులకు న్యాయం చేసామని అయితే మా పార్టీ అని చెప్తుంది. దానిపై అంటే ఇప్పటి వరకు కూడా దళితులకు న్యాయం జరగలేదంటారు? న్యాయం జరుగుంటే వాళ్ళ పరిస్థితి ఇట్లుండదు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే దళితుల వల్ల వచ్చింది. తెలంగాణ డప్పు కొట్టింది మేమే, గజ్జ కట్టింది మేమే, ప్రతి ఒక్క ఊర్లో పాట పాడింది మేమే. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నమ్మినం పూర్తి స్థాయిగా మాకు 3 ఎకరాల భూమి వస్తుందని, మాకు నిజానికి కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య వస్తుందని, మాకు నిజంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తాయని పూర్తి స్థాయిగా దళితులుగా మేము నమ్మినాం. కానీ నట్టేట మమ్మల్ని నిల్చోబెట్టి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గొంతు కోసేసినారు.
సరే ముఖ్యమంత్రి ఇవ్వలే, వదిలేసేయండి. కనీసం భూములను ఇస్తారేమో బతుకుదామని అనుకుంటే అది ఇవ్వలే. సరే భూమి ఇవ్వలేదు, కనీసం ఇళ్ళని ఇస్తారేమో అని అనుకుంటే ఇల్లు ఇవ్వలే. ఇల్లు కూడా ఇవ్వలే, కనీసం మా పిల్లలకి ఉచిత విద్య ఇస్తారేమో అని అనుకుంటే అది ఇవ్వలే. కనీసం ఉద్యోగం ఇస్తారనుకుంటే అది ఇవ్వలే. సరే ఉద్యోగం ఇవ్వలేవు, వాళ్ళు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తా అంటున్నారు, అదన్నీ ఇస్తే దాంతో బతుకుదాం అనుకుంటే అది ఇవ్వలే. అంటే ఏమి ఇవ్వకుండా మమ్మల్ని నడి రోడ్డు మధ్యలో నిల్చోబెట్టి వాస్తవానికి మమ్మల్ని నమ్ముకున్న పరిస్థితి ఉంది. దళిత బంధు మేము 10 లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. నా మొట్టమొదటి సంతకం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను పెట్టిందే దళిత బంధు మీద ఎంక్వైరీ. ఎప్పుడు కానీ ఫలాలు అనేవి అతి తక్కువ స్థాయి నుంచి అతి ఉన్నత స్థాయికి రావాలి. ఎవరికైతే అసలే లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అటువంటి వాళ్ళకు ఫస్ట్ బెనిఫిషరీగా రావాలి. లాస్ట్ బెనిఫిషరీ ఉన్నోనికి రావాలి, ప్రాబ్లం లేదు, ఉన్నోనికి కూడా రావాలి, కానీ లాస్ట్లో రావాలి. కానీ లక్షల రూపాయల కమిషన్లు ఇచ్చుకునే వాళ్ళకి దళిత బంధు ఇచ్చిండ్రు. అసలు ఎటువంటి అర్హత లేని వాళ్ళకి దళిత బంధు ఇచ్చిండ్రు. ఈరోజు దళిత బంధు పేరు మీద దగా చేసిండ్రు పూర్తి స్థాయిగా. పేదోడు లెక్కనే ఉన్నాడు, బయట డబ్బులు పుట్టించుకొని లక్షల రూపాయలు లంచమిచ్చుకున్న వాళ్ళకి మాత్రం దళిత బంధు వచ్చింది. వాళ్ళ బెనిఫిషరీస్ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఫార్మ్స్ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఈడీల మీద ఎంక్వైరీ జరుగుతుంది, అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కదాన్ని వదిలిపెట్టాం. దళితుల డబ్బులు దండుకున్న ప్రతి ఒక్కరిని అదున్న పోతులను రోడ్డు మీకు తీసుకొస్తా, తరుముతా, బరాబర్ తంతా. ఎందుకంటే ఇది వాళ్ళకు చెందాల్సిన డబ్బు. అటువంటి డబ్బుని దళితుల దగ్గర దండుకున్న వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి అసలు లేదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వదిలిపెట్టారు, నేనైతే దూరం విషయం. ప్రీతం గారు, ఈ మధ్య వలసలు ఎక్కువయ్యాయి కాంగ్రెస్ పార్టీలోకి. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ పోయి ఆకర్షణ కోసమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, లేకపోతే అంటే ఆ గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేది అది కాంగ్రెస్ పార్టీ చేస్తాను? మేము ఎక్కడ ప్రోత్సహించట్లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. నాకు మీతో పడలేదు ఒక నాయకునితో అంటే ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిల్చొని తిట్టవచ్చు, మిమ్మల్ని విభేదించవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ కనీసము మంత్రులకు కూడా గేట్ లోపలికి ఎంటర్ అయ్యే స్వేచ్ఛ లేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో మనం చూసినాం. హోంమంత్రి గారు రోడ్డు మీద నిల్చొని ఉండే ఛాన్స్ సేపు అపాయింట్మెంట్ దొరకక, వాళ్ళ ఎమ్మెల్యేలకైతే కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, వాళ్ళ నియోజకవర్గాల గురించి అడిగే స్వేచ్ఛ లేకుండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాయకులకు కూడా ఊపిరి వచ్చింది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అమ్మ ఇది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, ఇక్కడ పోయి మనం ఏమన్నా అడగొచ్చు, నా ప్రజలకు న్యాయం చేయొచ్చని ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు కూడా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతోనే సమన్వయం సాధ్యమవుతుందని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా ఆహ్వానిస్తున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డ నాయకులు ఎంతోమంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పార్టీని నమ్ముకునే ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా సముచిత స్థానంలో పెట్టిన తర్వాతనే వారికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది పార్టీలో జాయిన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ ప్రకారం ఎవరైతే సీనియర్స్ పనిచేస్తారో వారికి గుర్తింపు వస్తుంది. కానీ ఈ పరంపర ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు? కంటిన్యూషన్ వరకు 10 మంది బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యేదాకా వస్తుంది బ్రదర్. 100% ఆ పార్టీని భూస్థాపితం చేసి బొంద పెట్టేంత వరకు అవుతుంది. జాకీ పెట్టినా లేవలేదన్నారుగా కాంగ్రెస్ పార్టీ, వీళ్ళకి జాకీ కాదు. కానీ గతంలో కూడా వ్యాఖ్యానించారు, 30 కిలోమీటర్లు గొయ్య తీసి బొంద పెట్టాలా కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. అంటే గొయ్య వాళ్ళు దోవుకుంటున్నారు, ఎవరు దోవుకున్న గోతులో వాళ్ళు పడతారు అంటారు కదా. సో ఇది అదే జరగబోతుంది. ఎవరు దోవుకున్న గోతులో వాళ్ళే పడతారు. తొందరలో వీళ్ళ గోతి వీళ్ళే దోవుకున్నారు, అందులో వీళ్ళే పడతారు. రైట్. అంటే త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ఇది వాస్తవం అనుకోవాలా, లేకపోతే ఏంటి? అది మీకు ప్రత్యర్థి పార్టీ అంటే ఏది చెప్తారు రాష్ట్రంలో? అంటే విలీనం కానీ ఇంకేం మిగిలింది? అది డబుల్ ఇంజన్ సర్కార్. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది? ఒక ఇంజన్ బీఆర్ఎస్, ఒక ఇంజన్ బీజేపీ. సో అది ఆల్రెడీ కలిసిపోయే ఉంది, నాటకం ఆడుతున్నారు అంతే. 3 పిల్లలే వాళ్ళు, కానీ విడిపోయినామని చూపెట్టాలి, బయట విడాకులైనామని చూపెట్టాలి అన్నట్టు ఏదో నాటకాలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు అజెండా ఒకటే, వాళ్ళిద్దరు ప్రయాణించే పడవ ఒకటే, ఆ 2 ఇంజన్లు ఒకటే, ఎక్కడ కూడా లేదు. ఆల్రెడీ విలీనం అయిపోయినట్టే, బయటికి మాత్రం ఏం లేదు, మేము వైర్యంలో ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతం గారు, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ బలోపేతమైంది. అది పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే పాదయాత్రతోటి, ఒక రాజశేఖర రెడ్డి చరిస్మాతోటి కాంగ్రెస్ పార్టీ ఒక 10 సంవత్సరాలు దేదీప్యమానంగా. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే అందుట్లో మీలాంటి యువతరం అవ్వచ్చు, వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో నిజంగా అంటే గ్రామ స్థాయిలోకి, అంటే గతంలో 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ని ప్రత్యర్థి ఎవరు అంటే లేని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సీఎల్పీని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో వచ్చినటువంటి అవకాశాన్ని గ్రామ స్థాయిలో ఏ విధంగా దీన్ని బలోపేతం చేయాలనుకో? కాంగ్రెస్ పార్టీలో వాస్తవానికి రాజీవ్ గాంధీ రాజ్యం చూసినాం, రాజశేఖరన్ రాజ్యం చూసినాం, ఇప్పుడు రేవంత్ రాజ్యం చూస్తున్నాం. ఈ 3 రాజ్యాలలో కామన్ ఒకటి ఏంటంటే
వీరు ప్రజల కోసం పరితపించే నాయకులు. మరో రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఆవిర్భవించిండో అదే రేవంత్ రెడ్డి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసిండో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు. ఆనాడు ఉచిత విద్యుత్ ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారో సేమ్ అదేవిధంగా 2,000 దాకా ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు ఫ్యూచరిస్టిక్ లీడర్. ఈ రోజుకి ఆలోచించాడు ఆయన. రాబోయే 10 సంవత్సరాల గురించి ఆలోచించి అడుగులేసే వ్యక్తి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. వాస్తవానికి ఆయనకు ఎంత అవగాహన ఉంటుందంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దానికి ఏం చేయాలనేది ఈరోజు ప్రణాళికలు రూపొందించుకొని మాలాంటి యువకులను అందరినీ తీసుకొని మా ఐడియాస్ని తీసుకొని అంటే గత రాజకీయాలు డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్తో ఉన్న రాజకీయాలు నడుస్తున్నాయి, కొంచెం సోషల్ మీడియా రాజకీయాలు నడుస్తున్నాయి. అన్నిటి పరంగా ఏ విధంగా చేయాలనేది రేవంత్ రెడ్డికి అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక అదృష్టంగా రేవంత్ రెడ్డి దొరికినాడు. తప్పకుండా ఆయన నాయకత్వంలో పూర్తి స్థాయిగా మేము కూడా నాలాంటి ఎంతోమంది యువ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందర తీసుకుపోతాం. తెలంగాణ నుంచి ఆవిర్భావం అయింది. తప్పకుండా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేంత వరకు తెలంగాణ నుంచే ఆ రూట్స్ని మేము వ్యాపిస్తాం. రైట్. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చినటువంటి 6 పథకాలే దాన్ని గెలుపుకి ప్రధాన కారణమైనయా, లేకపోతే ఆ పథకాలను ఇప్పటివరకు ఎంతవరకు పూర్తి చేశారు అనుకోవచ్చు? ఇప్పుడు రుణమాఫీ అన్నారు, దాదాపు 31,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్పై ప్రభావం చూపింది. అంటే ఓ పక్క కేంద్రం ఇవ్వట్లేదు, కేంద్రం నిధులు మొన్న కూడా చూశారు గుండు సున్నా బడ్జెట్లో. మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ఆ గాడిద గుడ్డే ఇచ్చారా, లేకపోతే ఏంటి, దీన్ని ఏ విధంగా పరిపుష్టం చేయాలా? మరో పక్క కేంద్రం సహాయ సహకారాలు ఉండట్లేదు, ఆర్థిక పరిస్థితి ఏంటి? కేంద్రం సాయం చేయకపోతే గుద్ది గుంజుకుంటాం. ఇక ఆల్మోస్ట్ ఇక దరిదాపులల్లా ఆ పరిస్థితికి వచ్చేసింది కూడా. కేంద్రము సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది తెలంగాణ మీద. 8 మంది ఎంపీలు ఇచ్చింది ఇక్కడ నుంచి వాళ్ళ పార్టీకి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీకి పక్కన పెట్టేసేయండి, తెలంగాణ ప్రజలకు పక్కన పెట్టేసేయండి. మీరు ఇస్తాన టర్మరిక్ బోర్డే, మీరు ఇవ్వలే. మీరు ఓపెన్ చేస్తాన షుగర్ ఫ్యాక్టరీనే, దానికి పెట్టలే. మీరు ఇస్తాన ఎయిమ్సే, దాన్ని పెట్టలే. మీరు పెడతాన్న రైల్వే స్టేషన్సే, మీరు పెడతాన్న రైల్వే లైన్సే. ఇవన్నీ మీరు ఎన్నికలలో మీ నాయకులు ఢిల్లీ నుంచి హెలికాప్టర్లలో ఇక్కడ దిగి వాగ్దానాలు చేసి పోయినాయే మేము అడుగుతున్నాం. మేము కొత్తగా ఇంకా మాకేం పెట్టమని చెప్పట్లేదు. రీజనల్ రింగ్ రోడ్ అనేది వాళ్ళు ప్రస్తావించిందే, మేము ప్రస్తావించింది కాదు, వాళ్ళు ప్రస్తావించిందే. దాన్ని మేము బలోపేతం చేసినాం. మేము కూడా రీజనల్ రింగ్ రోడ్కి మేము ఓకే అంటున్నాం, మీరు ఇవ్వండి నిధులు అని. కానీ రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావనే లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆనాడు కానీ ఈనాడు కానీ వీళ్ళు కేవలము ఓటర్లుగా చూడడమే తప్ప వారికి అవసరాలుగా ఏనాడు కూడా వీళ్ళు భావించలేదు. వీళ్ళకు బుద్ధి తెచ్చే విధంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రణాళిక రూపొందించుకుంటుంది. త్వరలోనే అది కూడా మునిగిపోయే నావా. చాప్కి బార్ 400 పార్ అన్నారు, ఏమైంది? సావు తప్పి కన్నులొట్ట పోయినట్టే ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు నితీష్ లేకపోతే అలా ప్రభుత్వం లేదు, నిధులన్నీ వాళ్ళకే అంటగట్టిరు. తొందరలోనే ఆ పార్టీ కూడా కనుమరుగైపోతుంది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మళ్ళా నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తొందరలోనే ప్రజలకు స్వేచ్ఛావాయులు పీల్చుకునే ఒక అవకాశం భారతదేశ వ్యాప్తంగా ఉంటుంది. ప్రీతం గారు, గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కులగణనే మాది ఎజెండా అనే విధంగా ప్రకటించారు. మిగిలిన ఎన్డీఏ కూటమి అయితే మాత్రం అందులో ప్రధాన ఎజెండాగా కులగణన పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అవ్వచ్చు, చారిత్రాత్మకమైన తీర్పు, దాదాపు 7 జడ్జిల్లో 6 కులగణన అంటే ఈ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉన్నాయో నిధులు వాళ్ళకి రావాల్సినటువంటి ఈ రిజర్వేషన్లపై అయితే మాత్రం ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి ఆ తీర్పుని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ విజయం. కాంగ్రెస్ పార్టీ చేసిన కష్ట ఫలితంతో వచ్చిన తీర్పు అని నేను అంటున్నా. ఏదైతే వీళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉషా మెహ్రా కమిషన్ వేయకపోయి ఉంటే, దానికంటే ముందు లోకూర్ కమిషన్ వేసి 1969లోనే పంజాబ్ రాష్ట్రంలో లోకూర్ కమిషన్ ద్వారా వర్గీకరణను అమలు పరిచింది కాంగ్రెస్ పార్టీ. అది చేయకపోయి ఉంటే ఈరోజు జడ్జిమెంటు 564 పేజీలలో సుమారు ఒక 100 చోట్ల 564 పేజెస్ జడ్జిమెంట్లో 100 చోట్ల బై ది రికమెండేషన్స్ ఆఫ్ ద లోకూర్ కమిషన్, బై ది రికమెండేషన్స్ ఆఫ్ ది ఉషా మెహ్రా కమిషన్, బై ది స్టడీస్ ఆఫ్ ద ఉషా మెహ్రా కమిషన్, బై ది అబ్జర్వేషన్స్ ఆఫ్ ది కమిషన్ అని 100 సార్లు ప్రస్తావించారు. ఈ కమిషన్ లేచింది ఎవరండి? అంటే వండి పెడితే మీరు వచ్చి తింటున్నారు. వండి పెట్టింది ఎవరు? ఉషా మెహ్రా కమిషన్, లోకూర్ కమిషన్. వీళ్ళు అధ్యయనం చేసినారు దళితులు, వాళ్ళ స్థితిగతులు, ఉపకులాలు, కులాలు, కులగణాలు, వీరికి రావాల్సిన ఫలాలు ఎవరికి ఎంత అందుతున్నాయి, ఎవరికి ఎంత అందట్లేదు పూర్తి స్థాయిగా రెడీ పెడితే 7 మంది జడ్జిల ధర్మాసనము ఈ కమిటీ రిపోర్ట్స్ని పూర్తి స్థాయిగా అధ్యయనం చేసి ప్రభుత్వాలతో, వాళ్ళ ఏజీపీలతో, జీపీలతో కూర్చొని మాట్లాడి ఈరోజు ఈ డిసిషన్ వచ్చింది.
ఈ డెసిషన్ రావడానికి కారణం, ఈ కమిషన్ రిపోర్ట్లు వేయడానికి కారణం, ఈ కమిషన్ ఏర్పాటు కావడం కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో గమనించింది, ఈరోజు కాదు. ఎంఆర్పిఎస్ ఏమని చెప్పుకుంటుంది, ఈరోజు ఉద్యమం అని చెప్తుంది. 1969లో లోకల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ ఉండేయండి ఎంఆర్పిఎస్? ఉండేనా? అసలు ఆవిర్భవించిందా? అసలు రిజర్వేషను, వర్గీకరణ అనే ఒక మాట వీళ్ళకి తెలిసి ఉండేనా? ఆనాడే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ వేసిన రూట్, ఆ రూట్ నుంచి ఎదిగిన వృక్షం ఈరోజు మాకు ఫలాలు అందుతున్నాయి. రైట్. అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే అందుట్లో భాగస్వామ్యం కల్పించింది రాష్ట్రపతిలో ఈ వర్గీకరణ విషయంలో కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రిజర్వేషన్ల కోసం తాపత్రపడింది. అందుట్లో ఉన్నటువంటి వర్గాలు కూడా ఆ కోసమే పోరాడుతారు. రాజశేఖర రెడ్డి హయాంలో 4% మైనార్టీలకు రిజర్వేషన్ అవ్వచ్చు, ఈ విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలం వాళ్ళకి అందే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలను నిజంగా అన్ని వర్గాలు దగ్గర తీసుకుని ఉంటే 10 సంవత్సరాలకే రిజర్వేషన్లు సరిపోతుండే. కానీ 10 సంవత్సరాలలో దళిత జీవితాలు బాగుపడతాయి అన్న ఆశతోనే అంబేద్కర్ గారు ఉండే, కానీ వారి మైండ్ సెట్ మారలేదు. ఏదైతే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉంటుందో అది మారలేదు. ఇప్పటికీ కూడా కుల వివక్ష ఎన్నో చోట్ల పెట్టగలుగుతుంది. అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇచ్చిన మాట వాస్తవమే. రాబోయే తరంలో కూడా ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు అవసరం ఉందో వారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ కులగణన అనేది కూడా రాహుల్ గాంధీ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. జితన హిస్సేదారి ఉతన భాగీదారి, ఎంతమంది జనాభా ఉన్నారో వారికి అన్ని ఫలాలు అందాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక మూమెంట్ అడుగులు ముందటికేస్తుంది. ముఖ్యంగా రిజర్వేషన్స్, దళితులు, అట్టడుగు వర్గాలు, పేద ప్రజలకు ఈ పంపిణీ కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఆలోచించదండి. మీరు దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, బీఎస్పీ తీసుకోండి, సమాజ్వాదీ తీసుకోండి, ఇంకో పార్టీ తీసుకోండి. కేవలం కులాలను ఆధారితమై బీఎస్పీ పుట్టుకుంటే, దళితులను చూపించుకొని, యాదవులను చూపించుకొని సమాజ్వాదీ పార్టీ పుడితే, ఆ విధంగా తెలుగు భాష మీద టీడీపీ పుడితే, తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ మీద తెలంగాణ పుడితే, ఇవన్నీ చూసుకుంటే పేద ప్రజల కోసమని ఏదో చేద్దామన్న తాపత్రయం, వారిని దళితులను ధనవంతులు చేద్దామన్న తాపత్రయం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. రైట్. ప్రియతం గారు ఇన్ని చెప్తున్నారు. ఓ పక్క దళిత బంధు అవ్వచ్చు, లేకపోతే బీసీ బంధు, రకరకాల బంధు పెట్టినా సరే అంబేద్కర్ కల్పించినటువంటి ఈ అవకాశాలు కావాలంటే, రాజ్యాధికారం రావాలంటే ఒక పక్క బీజేపీ చెప్తుంది, మిగిలినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. రాజ్యాధికారం దళితులకి దక్కాలంటే ఏంటి? నేను చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఆ గైడ్లైన్స్ ప్రకారం అయితే అమలయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎవరికి వాళ్ళు ఓటు బ్యాంక్ అనే చూస్తున్నారు అనుకోవచ్చా? దళితులు రాజ్యాధికారం అనే మాటను ఒక పెద్ద జోక్గా తయారు చేసి పడేశారు. రాజ్యాధికారం రావాలంటే ఫస్ట్ రాజకీయ రంగంలో ప్రవేశించాలి మాట్లాడేటోళ్ళు. ఎవరైతే రాజ్యాధికారం అంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగ గారిని చూసుకోండి. రాజ్యాధికారం దళితులకు రావాలని అంటాడు. ఏనాడు తను ఒక అసెంబ్లీలో కూడా కూర్చోలేని పరిస్థితి. ఆయన పోటీ చేసిన ప్రతి ఒక్కసారి ఓడిపోయాడు. అది వర్ధన్నపేటనే కానివ్వండి, ఇంకోసారి కానివ్వండి. ఆయన ఇప్పటికీ 7-8 పార్టీలు పెట్టుంటాడు. మా మహాజన్ పార్టీ అని పెట్టిండు, అదని పెట్టిండు, ఇదని పెట్టిండు. ఏనాడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలే. రాజ్యాధికారం రావాలంటే ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి కావాలా? ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రంలో ఉన్న సగం సీట్లలో మీరు పోటీ చేయాలా, అందులో గెలవాలా. ఎమ్మెల్యేలుగా సగం మంది కంటే ఎక్కువ మీ వాళ్ళు గెలిస్తే, మన వాళ్ళు గెలిస్తే అప్పుడు రాజ్యాధికారం అనేది మన ముఖ్యమంత్రి అనేది ఏర్పాటవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి చిరంజిత్ సింగ్ చెన్నీని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. దామోదర సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాధికారం కోసమని ఎక్కడ కూడా మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు లేకుండే, సగానికి పైబడి ఎమ్మెల్యేలు లేకుండే. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ 119లో కనీసం మనకు 60 సీట్లు ఉండాలి. 60 మంది దళితులు అవసరం లే, 60 మంది బహుజనులు అవసరం లే. అయినా కూడా ఇక్కడ దళితుని ముఖ్యమంత్రి చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి. పంజాబ్లో కూడా చిరంజిత్ సింగ్ చెన్నీని చేసినాం. దానికంటే ముందు కూడా ఎన్నో రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను చేసినాం. ఇక్కడ కూడా ఒక దళితుని ముఖ్యమంత్రి చేసినాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజ్యాధికారం అనేది కేవలం ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో అది కేవలం జోక్ అయిపోయింది వాళ్ళకి. రాజ్యాధికారం మన కులాలు, మన ఓట్లు మనం వేసుకోవాలి, మనం చేయాలి. నిజంగా సమాజం కోసం పాటుపడే పార్టీలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. ఇప్పుడు ఈ నిన్న ప్రకటించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునైతే మాత్రం బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్వాగతించారు. అది మా పార్టీ యొక్క అజెండా. లేకపోతే గతంలో నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మందకృష్ణ కూడా ఈ యొక్క ప్రతిపాదించడము, ఆ చోటో బాయ్ బడే బాయ్ అని చెప్పేసి
మందకృష్ణ కూడా ఆలింగనం చేసుకున్నారు. మా యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేసి బీజేపీ చెప్తాం. మా ఒక్క పాత్ర కూడా ఉంది అని అంటే ఓకే, మా పాత్ర ఉందనుకుంటే అది వేరే. దళితులంటే వీళ్ళకి ఎంత ప్రేమ, గిరిజనులంటే ఎంత ప్రేమ అనేది దేశ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గమనించారు. దళితుల్ని మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చేస్తారు, కానీ పూరి టెంపుల్లోకి పోతే ఆయన లోపల రానియరు. ఓ గిరిజనులను మీరు తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు, కానీ కొత్త పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేస్తే దాని ఓపెనింగ్కి పిలువరు, రామ మందిరం ఓపెనింగ్కి మీరు పిలువరు. అంటే గుడ్లకు ఎంటర్ కాలేరు, వీళ్ళు వచ్చి ఒక ఓపెనింగ్ చేయలేరు. అంటే వీళ్ళ స్థాయి ఇదే. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా మా కాళ్ళ కింద చెప్పులే అన్న విధంగా వీళ్ళు ప్రవర్తించారు. ఈ మాట వాస్తవం కాదా? మణిపూర్లో కొన్ని వందల మంది అమ్మాయిలను రోడ్ల మీద పడేసి రేప్ చేసిండ్రు, సజీవంగా దహనం చేసిండ్రు. కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి ఒక్కరోజు సమయం దొరకలేదండి వీళ్ళకి. అన్ని రాష్ట్రాలకు పోయి పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడానికి మీకు సమయం ఉంటుంది. ఒక రాష్ట్రము ఉడికిపోయింది మొత్తం, వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినారు, ఒక్కరోజు సమయం దొరకలేదండి పోవడానికి. వీళ్ళు దళితుల బతుకులు మారుస్తారు, వీళ్ళే రిజర్వేషన్లు తీసుకొచ్చిండ్రు, అసలు సుప్రీంకోర్టు మేమే చేసినాము, అసలు ఈ వర్డిక్ట్ మాదే అని చెప్పుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు మరియు బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే సుప్రీంకోర్టు ఏమన్నా బీజేపీ పార్టీ తొత్త అయిందా, సొంత అయిందా? కాదు కదా. సుప్రీంకోర్టు అనేది అది అందరి పక్షాన్ని ఇచ్చిన తీర్పు. ఇది ఏ ఒక్క పార్టీకి చెందింది కాదు. ఇది వాస్తవానికి మాదిగలు చేసిన ఉద్యమం. మాదిగలు అంటే మన మందకృష్ణ మాదిగ ఒకరే కాదు. ఎంఆర్పిఎస్ అంటే మందకృష్ణ మాదిగ అని ఒక బెయిట్ అండ్ రైట్ వేసుకున్నారు కాదు. ఎంఆర్పిఎస్లో కూడా ఎన్నో గ్రూపులు ఉన్నాయి. మేడిపాపయ్యది ఒకటి ఉంది, పోకల కిరణ్ మాదిగది ఒకటి ఉంది, మా ఆయన దగ్గర ఉండే ఇంకొక వ్యక్తి ఇంకోటి ఉంది. ఎంఆర్పిఎస్లో 20-30 ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఏ ఒక్క మాదిగది కాదు ఇది. పూర్తి స్థాయి మాదిగ జాతి. దీని గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, అమరులు అర్పించారు. నాకు బాధ అనిపించేది ఏంటంటే మా వల్ల అయిందని చెప్పుకునేటోళ్ళు ఏ ఒక్కరు కూడా ఎంతోమంది మాదిగలు అమరులైనరు ఈ దీని గురించి అని. ఇది వాళ్ళకి అంకితం అని ఎవ్వరు చెప్పలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది ఎవరైతే ఈ వర్గీకరణ గురించి ప్రాణాలు అర్పించారో ఇది వారికి అంకితం ఫస్ట్గా. దాని తర్వాత మా పార్టీ ఇచ్చిన ఉషా మేరా కమిషన్ మా పార్టీ. రైట్. ప్రీతం గారు, తెలంగాణ ఆవిర్భవించింది నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 గురించే ఆలోచించారు. కానీ గత 10 సంవత్సరాల్లో కూడా వాటిలో అన్యాయం జరిగిందని ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపణ. ఆ విధంగానే ఉద్యమం చేసింది, ప్రజల దగ్గరికి వెళ్ళింది, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగాల విషయాల్లో ఒక పక్క ఓయూలో కూడా అక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు జరగాలి ఇట్లా ఉద్యమాలు? నిరుద్యోగుల పాలిట ఎవరు ఇది సమస్యకు పరిష్కారం? దీనికి 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండే, ఒక్కసారి జాబ్ క్యాలెండర్ లేకుండే, సంవత్సరానికి ఒకసారి తీయాల్సిన జాబ్ క్యాలెండర్ని 10 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ తీయలే. ఉద్యమాలు ఇంకా నడుస్తున్నాయని మీరు చెప్తున్నారు కదా. ఎవరైతే ఉద్యమం మొదలుపెట్టినరో వాళ్ళు అసలు డిఎస్సికి అప్లై చేయలే, వాళ్ళని పట్టుకున్నాం మేము. అంటే ఎవరైతే కేటీఆర్ గారి పక్కన ఉండే పెయిడ్ బ్యాచ్ ఉందో, ఆయన సోషల్ మీడియాకి 30-40 వేలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళను విద్యార్థులుగా యూనివర్సిటీకి ఎంటర్ చేయించి మనకేదో అన్యాయం జరుగుతుంది, దీన్ని పోస్ట్పోన్ చేయాలి. ఆల్రెడీ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వెలువడ్డది. అప్పటికే విద్యార్థులు రెడీ అయిపోయినారు. ఆ నోటిఫికేషన్ ద్వారా నవంబర్లో ఎగ్జామ్స్ ఉండేవి. ప్రిపేర్ ఉన్నారు ఎగ్జామ్స్కి. పిల్లలు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారండి, వాళ్ళ వయసులో అయిపోతున్నాయి. వీళ్ళకి నోటిఫికేషన్ వేసింది కూడా ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయితే అని తెలిసే వీళ్ళు నోటిఫికేషన్ వేసిండ్రు. ఒకవేళ వీళ్ళు తప్పిదాల ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే దాని మీద కూడా మళ్ళీ కేసు వేస్తుండే, అక్కడికే ఆగిపోతుండే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము ఎగ్జామ్ డేట్ ప్రకటించినాం. ఎగ్జామ్ డేట్ ప్రకటించగా దాన్ని పోస్ట్పోన్ చేయమంటారు. ఆల్రెడీ విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఎగ్జామ్స్కి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది పెయిడ్ బ్యాచ్ని పంపించి డిఎస్సికి అప్లై చేయడం పంపించి విద్యార్థులను రెచ్చగొట్టి మనకు సమయం దొరకట్లే చేయట్లే, ఎస్ గ్రూప్ 1 అడిగిరు, పోస్ట్పోన్ చేసినాం. ఏదైతే న్యాయం ఉంటుందో అది చేస్తుంది. అందులో ఎటువంటి మనం అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కేటీఆర్ ఇప్పటికీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళని తీసుకొచ్చి రెచ్చగొట్టి నిజమైన విద్యార్థులను ఇన్వాల్వ్ చేసాడు. వాడొచ్చి రెచ్చగొట్టి మనం ఇదైపోతున్నాం ఎట్లా అనేసరికి నిజమైన విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్. ముఖ్యమంత్రి ఆయన చెప్పినాడుగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినాడు కదా, ఇక చూడు నా దగ్గర ప్లాన్ ఉంది నేను చేస్తా అని. దట్ ఈస్ దిస్ ప్లాన్ టు ఇంప్లిమెంట్. శాంతి భద్రతలు మొత్తం పూర్తి స్థాయిగా చెడిపోవాలి, రాష్ట్రంలో ఎవడు మంచిగా బతకొద్దు, సంతోషంగా ఉండొద్దు, ఇదే ఆయన ప్లాన్. అందుకే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో పడిపోతుంది, సంవత్సరంలో పడిపోతుంది.
ఇప్పుడు వాళ్ళని మొత్తం భూస్థాపితం చేసేదానికే ఇక్కడ కూర్చొని ఉన్నాం. బరాబర్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అస్సాం గణ పరిషత్ ఒక పార్టీ ఉండే, ఇప్పుడు లేదు, నామరూపాలు లేవు. సేమ్ బీఆర్ఎస్ కూడా ఎగతి పడుతుంది. ప్రీతం గారు, దాదాపు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా అవకాశాలు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులకు అవ్వచ్చు, ఏదైనా సరే ఇచ్చేటటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దళితులకి ఏ మేరకు న్యాయం జరుగుద్ది అంటే ఏం చెప్తారు? 100% దళితులకు న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీ నుంచే. మేము రూపొందించే పథకాలు కానివ్వండి, పాలసీలు కానివ్వండి, అది కేవలం ఈ రోజుకి ప్రిపేర్ చేయట్లేదు. మేము రాబోయే ఒక 20 సంవత్సరాలకు మేము ఫ్యూచర్ ప్లాన్ తయారు చేస్తున్నాము. దళితులను ధనవంతులు చేసే పని కార్పొరేషన్ చైర్మన్గా నేను చేస్తాను. మూమెంట్ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఒక రోజులో మొత్తం చేంజ్ కాదు, కానీ పాలసీస్, స్కీమ్స్ అన్నింటినీ చేంజ్ చేస్తున్నాం. తొందరలోనే అందరికీ కూడా బెనిఫిషరీస్కి అతిపెద్ద అమౌంట్స్ ద్వారా వారికి యూనిట్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ జీవితాల్లో స్థితిగతులు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. ఇప్పటి వరకు కార్పొరేషన్కి 1000 కోట్లకు మించి ఎప్పుడు నిధులు రాలేదు. మొట్టమొదటిసారి 2000 కోట్ల నిధులు తెచ్చుకున్న పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని ప్లానింగ్ చేసి ఏ స్కీమ్కి ఎంత పంపిణీ చేయాలనేది ఇప్పుడు తొందరలో సిఓపి మీటింగ్ జరుగుతుంది. ఆ సిఓపి మీటింగ్లో డిసైడ్ చేస్తాను. రైట్. అంటే ఇప్పుడు వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం స్కామ్ ఒకటి అవ్వచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నాం. మళ్ళీ టెలిఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, మరోపక్క గొర్రెల పంపిణీలో అవ్వచ్చు, 700 కోట్ల రూపాయల స్కామ్. ఈ స్కాములు జరుగుతున్నాయి అంటే కానీ ఇప్పటి వరకు కూడా నిందితులను ఎవరు కూడా పట్టుకోలేదు. ఇది రాజకీయ విమర్శలకే పరిమితి అయిపోద్దా, లేకపోతే వాళ్ళని ఏమన్నా శిక్షించే పనిలో ఉంటారా? తీగలు అవుతే డొంకదా కదులుతుంది. ఇందులో ఒక్కరు లేరు కదా, కింద నుంచి మీ దాకా మొత్తం వ్యవస్థనే దీన్ని మొత్తం కరెక్ట్ చేసి పడేసారు. తప్పు జరిగిందనేది మాత్రం తేలింది. ఎవరెవరు చేసిందనే అందరినీ కూడా బయటికి తీసే ప్రారంభంలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్పొరేషన్ అనే దళిత బంధు నా కార్పొరేషన్ నుంచే పోయింది. ఇప్పుడు నేను చైర్మన్గా కూర్చుంది. ఇక్కడ చూస్తే అసలు ఫర్మ్ రిజిస్ట్రేషన్ రాత్రి ఓపెన్ అవుతుంది, దానికి ఒక జిఎస్టీ నెంబర్ వస్తుంది. ఆ అకౌంట్లో దళిత బంధు బెనిఫిషరీ ఆ అకౌంట్ నుంచి పెట్టుకుంటాడు. ఈయనకి 10 లక్షలు పడతాయి. పడగానే ఏం చేస్తాడు, 1,80,000 రూపాయలు జిఎస్టీ అని చెప్పి కట్ చేసుకుంటాడు. ఆ ఫర్మ్ వాడు కట్ చేసుకొని ఇంకో 1,00,000 రూపాయలు ఎమ్మెల్యేకి లంచం ఇస్తాడు. 7 లక్షల రూపాయలు తీసుకెళ్ళి దళితునికి ఇచ్చారు. ఇది జరిగింది. మరి 1,80,000 రూపాయలు జిఎస్టీ కట్ చేసుకున్నాడు, ప్రభుత్వానికి కట్టాలి కదా. కొన్ని వేల కోట్ల రూపాయలు జిఎస్టీలు ఎగ్గొట్టేసారు. ఫర్మ్లు ఎక్కడ ఉన్నాయో ఫర్మ్లు లేవు, క్లోజ్ అయిపోయింది. అన్నిటి మీద ఎంక్వైరీ పెట్టినాం. ఎక్కడెక్కడైతే పందికొక్కులు లెక్క తిన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదండి. దీనిలోపట రాజకీయ విమర్శలకే అని మీరు అన్నారు కదా. ఈరోజు ఆ ఫామ్లను వెతుకుతున్నాం, ఆ ఫామ్లు ఓపెన్ చేసిన వాళ్ళని వెతుకుతున్నాం, దానికి శాంక్షన్ చేసిన వాళ్ళని వెతుకుతున్నాం, ఏ అకౌంట్ డబ్బులు ఉన్నాయో వెతుకుతున్నాం. ఇవన్నీ వెతికి క్రమంలో అందరినీ కూడగొట్టుకొని తీసుకెళ్ళి చెర్లపల్లిలో పడేస్తే ఓ పని అయిపోతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకున్నాం. మొన్ననే పోయి చెర్లపల్లి లాంటిది ఇంకో జైలు కట్టాల్సి వస్తుందన్న, అంతమంది దొంగలు తయారైనరు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నారు, ఈ జైలు మనకు సరిపోదు, ఇంకో జైలు వెంటనే మీరు కట్టియండి, తొందరలో వీళ్ళందరినీ పంపారని కూడా చెప్పేసి వచ్చినాం. రైట్. ఆగస్టు 15కి రైతు రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. అంటే మేజర్ ఏవైతే ఉన్నాయో హామీ, అది రైతులకు రుణమాఫీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. 31,000 కోట్ల రూపాయలు. ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక భారీ మాఫీ. అంటే అప్పట్లో దాదాపు 90,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రకి, అది అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు మాఫీ చేసింది. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణలోనే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. ఇంత భారీ అమౌంట్ అయితే మాత్రం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఒక పక్క కేంద్రం ఇవ్వట్లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక పక్క కర్ణాటక, ఇక్కడ తెలంగాణలో. కానీ ఏంటి నిధుల విషయంలో ఏంటి, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల విషయంలో ఏం జరుగుతుంది? నిధులు సక్రమంగా ఖర్చు పెడితే తప్పకుండా పూర్తి స్థాయిగా ప్రజలకు చెందుతాయి. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పులతో మాకు ఇచ్చిండ్రు. అయినా కూడా మేము రుణమాఫీలు చేయగలుగుతున్నాము, మేము ఉచితంగా బస్సు ఇవ్వగలుగుతున్నాము, 200 ఫ్రీ పవర్ ఇవ్వగలుగుతున్నాము, ప్లస్ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకొని రాగలుగుతున్నాం. ఎప్పుడు కానీ ఆర్థిక వ్యవస్థలో విచ్చలవిడి ఖర్చులు పెట్టి అవసరం లేని వాటికి పెట్టి ఇష్టానుసారంగా చెలాయిస్తే అప్పులలో కూడకపోతారు. అది కుటుంబమే కానివ్వండి, రాష్ట్రమే కానివ్వండి. కానీ ఈరోజు ఒక కుటుంబం బాగుపడటానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈరోజు ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవసరం ఉందో అక్కడనే ఖర్చు పెడుతుంది. అవసరం లేని చోట ఆ స్కీమ్సే తీసేసింది. కొన్ని చిన్న స్కీమ్స్ అవసరం లేని తీసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
రైతు బంధు ఇస్తుండే గతంలో, గుట్టలకు పుట్టలకు కూడా ఇచ్చిండ్రు, 100 ఎకరాల వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. మంత్రి మల్లారెడ్డి కూడా తీసుకున్నారు, అందరు కోట్ల రూపాయలు తీసుకున్నారు, బెంజ్ కార్లో వచ్చి తీసుకున్నారు. సో ఇప్పుడు వాటన్నిటిని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి నిజంగా ఒక పేదోనికి ఇస్తే వాడు బాగుపడతాడు. బాగుపడే వాళ్ళకి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ బాగు చేస్తుంది. ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు విరమించుకొని మేము దీనికి ఎలిజిబుల్ కాదు, మాకు వద్దు అని అనుకుంటే ఆటోమేటిక్గా పేదోడు బాగుపడతాడు. కానీ పేదోని దొక్కుకుంటా నేనే బాగుపడాలన్న ఉద్దేశం ఉంటే ఆ వ్యవస్థ గతంలో మనం చూసినాము. ఇప్పుడు ఆ వ్యవస్థ రూపుమారింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదోడికి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, తర్వాత సెకండ్ పేదోడు ఓడుతారు, వారికి సెకండ్ ఆప్షన్ వస్తుంది, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అట్లా క్లియర్గా అందరికి కూడా లాభాలు దక్కే విధంగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్న వ్యవస్థ అయిందో బట్టి విక్రమార్క గారు లెక్క రూపాయి లెక్క చూస్తున్నారు. వాటన్నిటిని లెక్క చూసి తప్పకుండా రాబోయే ఈ 5 సంవత్సరాలలో ఉన్న అప్పులను తగ్గించుకుంటాం, ప్లస్ రాబడి పెంచుకుంటాం, ప్లస్ నిజంగా కూడా మా మొత్తం పేద వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. చెప్తున్నారు ప్రీతం గారు, మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో రియల్ ఎస్టేట్ తెలంగాణలో పడిపోయింది అనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. ఇంకా నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఏం చెప్తారు? వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచి ఏం చేసిరంటే ప్రజల నోట్లో మట్టి కొట్టిరు. ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట అని చూపించారు. యాదగిరిగుట్ట అని చూపించి 8,000, 9,000, 10,000 గజం అమ్మిరు. అక్కడ ఇక్కడ ఎకరం 100 కోట్లు పలికి, ఎకరం 100 కోట్లు కూడా ఇక్కడ వలికింది. నేను అనేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది మీరు లోయర్ మిడిల్ క్లాస్కి చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 100 కోట్ల రూపాయలు పోయింది ఎకరం అనేది వాళ్ళు ప్రామాణికంగా చెప్తున్నారు. ఆ 100 కోట్లది పక్కన పెడితే నేనేమంటున్నా, ఓ చిన్న ఫ్యామిలీ, నాలాంటి ఫ్యామిలీ కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించుకుంటాం. 10,000కి పెంచారు. రియల్ ఎస్టేట్ బాగా భూమి ఉండే కదా, ఈరోజు అమ్ముదామని పోతే 3,000కి ఎవడు కొనట్లేడు. అక్కడ గజం 3,000కి ఎవరు కొనట్లేదు. అంటే ఓ రియల్ ఎస్టేట్ భూమి రావాలని అంటే అక్కడ మీరు ప్రజలు నివసించడానికి కావాల్సినన్ని ఏర్పాటు చేయాలి, అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, లేకపోతే అక్కడ ఇంకేమన్నా ఉపాధి అవకాశాలు కల్పించాలి. యాదగిరిగుట్ట చుట్టూన భూములన్నింటినీ కోట్ల రూపాయలు చేసేసి 100 కోట్లు పోయింది ఎకరం, 500 కోట్లు పోయింది ఎకరం కాదు. ఆ రోజు 10,000 పెట్టి కొన్నోడు పేదోడు ఈరోజు వాని బిడ్డ పెళ్ళికో ఆయన ఇంట్లో ఖర్చులకో మందులకో అమ్ముకుందామని అనుకుంటే 10,000 రూపాయలకు పెట్టి కొన్న గజము ఈరోజు 2,000కు 3,000 కూడా అమ్ముకునే పరిస్థితులలో లేరు. ఇది నిజమైన వాస్తవము. 100 కోట్లు వీళ్ళు పెంచిండ్రు. ఎందుకు పెంచిండ్రు? వీళ్ళు బాగుపడడానికి పెంచిండ్రు, ప్రజలు బాగుపడడానికి పెంచలే. రియల్ ఎస్టేట్ వ్యవస్థ తొందరలోనే చాలా అద్భుతంగా మూమెంట్ కాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిగా ఒక ప్లానింగ్ వచ్చింది. కేంద్రం నిధులు ఎట్లేదో చూస్తాం, గల్లా బట్టి వసూలు చేస్తాం, వసూలు చేసి రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తాం. రీజనల్ రింగ్ రోడ్కి లోపల వచ్చిన అన్ని భూముల ధరలు మంచిగా పెరుగుతాయి. అక్కడ తప్పకుండా 100% రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే నెల రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికోసమే ఈ రుణమాఫీ ప్రక్రియని స్టార్ట్ చేశారు, స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం అని ఆరోపణలు. దానిపై ఏం చేశారు? అంటే ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ ఉండేనా? మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ ఉండేనా? ఇది మా కమిట్మెంట్. ఈరోజు వచ్చిన ఎలక్షన్స్, రేపు వచ్చిన, సంవత్సరానికి వచ్చిన, 2 సంవత్సరాలకు వచ్చిన మా కమిట్మెంట్ మేము డెలివరీ చేసినాం. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏనాడు డెలివరీ చేయలే. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పిన మాటలు ఇంతవరకు వాళ్ళు ప్రజలకి డెలివరీ చేయలేదు. కాబట్టే అన్ని తరిమిర్రు. ఇప్పటికే మేము డెలివరీ చేస్తున్నాం కమిట్మెంట్స్ని. మేము నా కార్పొరేషన్ సంబంధించి చెప్తా, ఎస్సీలకు సమన్యాయం కలవాలి, వర్గీకరణ వచ్చింది అని మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారు. మీరు సంతోషమా? ఎస్ సంతోషం. రాష్ట్రం అంతా సంబరాలు చేసుకుంటుంది. వర్గీకరణను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జడ్జిమెంట్ రాకముందుకే కాంగ్రెస్ పార్టీ 100 రోజులల్లా వర్గీకరణ అమలు చేసేసింది తెలంగాణలో. ఇది తెలియదా? ఎట్లా చేసింది? మాలలకు మాలల కార్పొరేషన్, మాదిగలకు మాదిగల కార్పొరేషన్, ఉపకులాలకు ఉపకులాల కార్పొరేషన్ ఇచ్చి ఏ జనాభాకు ఎంత బడ్జెట్ పోవాలో 3 కార్పొరేషన్ల ద్వారా వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నాను నేను. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్స్ కోసం చేసినామా? ఎలక్షన్స్ ఈరోజు వస్తే రేపు పోతాయి. కానీ కమిట్మెంట్ ఇచ్చినవాడు, మాట ఇస్తే మాట డెలివరీ చేసేటోడు రేవంత్ రెడ్డి. అందుకు మేము రుణమాఫీ చేసినాం తప్ప ఈ ఎలక్షన్స్ ఇప్పుడు రావచ్చు, రేపు ఎలక్షన్స్ తేదీ పెట్టగానే 100 కోట్ల కేసు వేసి అది 1 సంవత్సరం పోస్ట్పోన్ కావచ్చు. అయినా కూడా మేము చేసే కమిట్మెంట్ ప్రజలకు చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖు శాలరీ ఇస్తూనే ఉంటాం. ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ని నెరవేరుస్తాం.
ప్రీతం గారు, అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు, అంటే అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి ముందు, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్ చూస్తే చాలామంది ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఒక బ్రాండ్గా మారారు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బ్రాండ్గా మారుతున్నారు. అంటే ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారనేటటువంటి, అంటే తనకంటూ ఒక బ్రాండ్, తనకంటూ ఒక ఇమేజ్ని, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక శాఖ మంత్రి దళితులు ఇచ్చారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దళితులు ఇచ్చారు, మరోపక్క సీతకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చుకుంటున్నా సరే స్వేచ్ఛా స్వాతంత్రాలు వాళ్ళకు ఉన్నాయా? రేవంత్ అన్న కూడా రాహుల్ గాంధీ వర్గం, భట్టన్న కూడా రాహుల్ గాంధీ వర్గం, సీతక్క కూడా రాహుల్ గాంధీ వర్గం, దామోదర్ రాజేశ్వర కూడా రాహుల్ గాంధీ వర్గం. కాంగ్రెస్ పార్టీలో ఒకటే వర్గం మిగిలింది, రాహుల్ గాంధీ వర్గం. అందు గురించనే ఎక్కడ కూడా కోపాలు లేకుండా, ద్వేషాలు లేకుండా అందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ మనుషులే, రాహుల్ గాంధీ ఖర్గే మనిషి. అందు గురించనే అందరూ ఈరోజు ఒక బ్రాండ్గా తయారయ్యారు. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక అద్భుతంగా నాయకత్వాన్ని అలా చూపించుకుంటూ ముందడికి తీసుకెళ్ళి ఈరోజు ప్రజలలో పేరు పొందుకుంటూ, పార్టీలో పేరు పొందుకుంటూ, గతంలో ఏనాడు లేని విధంగా రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ఆ విధంగా తయారయ్యే విధంగా మళ్ళీ రేవంత్ అన్న కూడా ఎక్కడ కూడా మా బట్టనని తక్కువ చేయకుండా, ఎక్కడ పోయినా మా బట్టనని పక్కన పెట్టుకొని, బట్టన్న ఆదేశాలు లేనిది, బట్టన్నకు సూచనలు లేనిది ఏ పని చేయకుండా అందరినీ కలుపుకపోయే తత్వం కాబట్టి వాస్తవానికి అద్భుతంగా నడుస్తుంది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేది మా ప్రజలు గమనించబోతున్నారు. ప్రీతం గారు, అంటే ఒక సమస్య, అంటే అది సమస్య ఆర్థిక పరంగా లేదు, లేకపోతే ప్రభుత్వ పరంగా కాకపోయినా ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ఫోటో పెట్టాలి అనేది ఉంది. కానీ ఇక్కడ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహుల ఆరోపణ ఏంటంటే ఇక్కడ కూడా బట్టి విక్రమార్క ఫోటో పెట్టాలి ముఖ్యమంత్రి పక్కన అనేటటువంటిది తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇది జరిగింది, ఇక్కడ ఇది చేయాలి. ఎస్, ఆయన డిమాండ్ చేయడంలో తప్పేం లేదు, ఎవరేమైనా డిమాండ్ చేయొచ్చు. దళితులకి 10 మంది మంత్రులు ఉన్నారు, 10 మంది ఫోటోలు పెట్టాను అన్న కూడా డిమాండ్ ఎవరైనా చేయొచ్చు. ఏ రాష్ట్రంలో కూడా. అంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో 4-5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉండే, రేపు ఇంకో మన రాష్ట్రంలో ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్కువ పెరగవచ్చు, చెప్పలేము. ఎస్సీలలో ఇచ్చినారు, ఒక ఎస్టీ నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు, చెప్పలేము. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇక్కడ 3 కూడా రావచ్చు, చెప్పలేము. సో గవర్నమెంట్ పాలసీ అనేది ఏదైతే జిఏడి ప్రోటోకాల్ ఉంటుందో, జిఏడి ప్రోటోకాల్ అనే వాళ్ళ దగ్గర ఒక ప్రోటోకాల్ బుక్ ఉంటుంది, దానికి రూల్స్ ఉంటాయి, ఇవన్నీ కథాకారకాలు ఉంటుంది. అది సీఎం గారో నేనో కూర్చుంటే డిసైడ్ అయ్యేది కాదు, పాలసీ చేంజ్ చేయాలి. డిమాండ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. మోత్కుపల్లి నరసింహుడు గారికి ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం లేకపోయేసరికి జర ముసలోడైంది కాబట్టి ఎడ్డెడ్డిగా మాట్లాడుతున్నాడు. దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా ఒకవేళ జిఏడి ప్రోటోకాల్ ఎస్ ఇది కావాలి అని అనుకుంటే అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. గవర్నమెంట్ ప్రోటోకాల్ దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇది చేయాలని మనం వాళ్ళని గైడ్ చేసే పరిస్థితులకు వస్తే మనం ఏం చేయలేము. దాని లోపల రూల్ బుక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, ప్రోటోకాల్ రూల్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, దానికి ఒక చట్టం తేవాల్సి ఉంటుంది, ఇవన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసిండ్రు అంటే ఆ రాష్ట్రంలో వాళ్ళు నియతగా పోయి ముందరికి వెళ్ళి అందరినీ శాసించారు. అందుకే ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు ఎక్కడెక్కడ జైలుకి పోతామా అని. కొన్ని విషయాలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, వాటన్నింటి కరెక్ట్గా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడెక్కడ కూడా అవమానం జరగకుండా మీరు బయట గవర్నమెంట్ ప్రోటోకాల్కి సంబంధించిన ఏ అడ్వర్టైజ్మెంట్ చూడండి. రేవంత్లతో పాటు బట్టన్న ఆల్రెడీ ప్రతి ఒక్క చోట బస్ స్టాప్లలో కానివ్వండి, హోర్డింగ్లలో కానివ్వండి, ప్రభుత్వ బ్యానర్లలో కానివ్వండి, ఎక్కడ కూడా తక్కువ చేయకుండా చూస్తున్నాం. అదే కంటిన్యూ కూడా అవుతుంది. ప్రీతం గారు, ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి అయితే మాత్రం కాలం ముగిసింది. ఇప్పుడు నెక్స్ట్ పిసిసి అధ్యక్ష కాలం ముగడానికి ఇంత సమయం అని ఉండదు. మా కార్పొరేషన్ చైర్మన్ 2 సంవత్సరాలు ఉంది, అది అయిపోగానే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిపోతా. పిసిసి అధ్యక్ష పదవికి ఇన్ని సంవత్సరాల టర్మ్ అని ఏ ఆర్డర్ కాపీలో ఉండదు. అది వాస్తవంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు చేశారు. సో టర్మ్ అయిపోయింది అనేది ఏం లేదు ఇక్కడ. ఎస్, ఎవరన్నా కావాలనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మాకు ఏంటని అడగడం తప్పేం లేదు. కానీ టర్మ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఆ పదమే లేదు. సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలు పైబడిగా ఏఐసీసీ అధ్యక్షురాలు చేసినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7 సంవత్సరాలు పైబడిగా పిసిసి అధ్యక్షులు చేసినారు. కేవలం 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకో సంవత్సరం ఎక్కువ కూడా తప్పేం లేదు. రైట్. నాగర్ ప్రీతం విషయానికి వస్తే, అంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గానే సంతృప్తి చెందరా, లేకపోతే రానున్న భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇది కూడా ప్రత్యక్ష రాజకీయమే. ఆనాడు ఎస్సీసీల అధ్యక్షునిగా ఉండే, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చారు. ఇది పదవి కాదు, ఇది బాధ్యత. ఇది నాకు ఈ బాధ్యతలో సక్రమంగా ముందటికి వెళ్తా, బరాబర్ మంచిగా పనిచేస్తా, పనిచేసినప్పుడు ప్రమోషన్ అడుగుతా, ఇస్తే ఇచ్చిరు, లేకపోతే కార్యకర్తగా హ్యాపీగా నా మిగతా కార్యకర్తలతో కలిసి
హ్యాపీగా పనిచేసుకుంటా. ప్రీతం గాడు ఏనాడు పదవులకు పాకులాడబోడు. పార్టీ గుర్తించి నాకు ఇంతవరకు అవకాశాలు ఇచ్చింది. బరాబర్ ఇంకా ముందరకు పోయిన తర్వాత కూడా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపునిచ్చేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఇంకా వేరే ఏ పార్టీ ఇవ్వలేదు. 100% కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాళ్ళని ఇంకా పైకి తీసుకొస్తుందని నాకు పూర్తి నమ్మకం. కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే 5 సంవత్సరాలకి వ్యూహం వేసుకుంటుందా, లేకపోతే ప్రణాళిక వేసుకుంటుందా, లేకపోతే రానున్నటువంటి భవిష్యత్తులో ఎన్ని సంవత్సరాల వరకు తెలంగాణలో బీఆర్ఎస్ బొందబొట్టుడు ఖాయం, పువ్వు పార్టీని పిసకడం ఖాయం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అటు పువ్వు పార్టీ బత్తాయిగాలను బంతాడుతాం, ఇటు బీఆర్ఎస్ పార్టీ లేకుండా బొంద పెడతాం. ఇది మా వ్యూహం. 100% ఈ వ్యూహంలో సక్సెస్ అవుతాం. ఏమైనా వస్తే ఇంకేమైనా రీజన్ పార్టీ పుట్టుకురావాలి తప్ప ఈ 2 పార్టీలతో తెలంగాణలో సాధ్యం కాదు. మాతో పెట్టుకోవడానికి అంత శక్తి లేదు, అంత బలం లేదు వీళ్ళకి. ప్రీతం గారు, అంటే కేసీఆర్ ఆ మధ్య మాట్లాడుతూ ఒక 2% తోటే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కింది, దాదాపు మేము 80 మంది ఉన్న శాసనసభ్యులు ఉన్నప్పుడే బీజేపీ గడగడలాడించింది, ఎప్పుడు ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలదొద్దామని చెప్పి 65 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద లెక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి ఆరోపణ, దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే దానికోసమే ఇప్పుడు శాసనసభ్యులు మీ పార్టీలోకి అక్కడ మన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడి కూడా టైం వేస్ట్. కాలం చెల్లిన ఎక్స్పైరీ డేట్ ప్రోడక్ట్ల గురించి మనం ఏం మాట్లాడతాం? వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. 1%, 2% కాదు, గెలుప ఓటమా అంతే. రాజకీయాలలో ఉండేది ఇవి 2, గెలుప ఓటమా. మీరు ఓటమి చెందినరు, క్లోజ్. మేము గెలిచినాం, మేము కింగ్స్మి. కానీ మీరు ఓడిపోయినారు కదా, మమ్మల్ని ఏదో విధంగా మా ప్రభుత్వాన్ని కూలగొడదామని అనుకుంటే బొంద పెడతాం. ఇప్పుడు అదే జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీలో మిగిలేదు ఆ నలుగురు మాత్రమే. వాళ్ళకు తొందరలో ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో అది కూడా పోయే ప్రమాదం ఉందని గ్రహించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ప్రజల గురించి పనిచేస్తాం. చివరిగా చెప్పండి ప్రీతం గారు, నాగర్ ప్రీతం అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఒక రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ రేపు రానున్నటువంటి రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను నేను ఆల్రెడీ. కేవలం పోటీ చేయలేదు అంతే. కానీ పోటీ చేయకపోయినా ఇప్పటికి తుంగతుర్తి ఎమ్మెల్యే నేనే. మా సామెలైనా కాదన్నాడు. ఆయన తీసుకునే డెసిషన్ నాదే, నేను తీసుకునే డెసిషన్ ఆయనదే. సో ఈరోజు 119 నియోజకవర్గాల్లో 19 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 19 మందిలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ 14 మంది ఎమ్మెల్యేలు నేనే అనుకుంటున్నా. నా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, నాకు వాళ్ళ మీద ఆ నమ్మకం ఉంది. సో ప్రత్యక్ష రాజకీయాల్లోనే ముందటి నుంచే ఉన్నా. విద్యార్థి దశ నుంచి, యువజన కాంగ్రెస్ నుంచి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడి నుంచి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ దాకా. తప్పకుండా 2026లో డిలిమిటేషన్ జరుగుతుంది. కొత్త కాన్స్టిట్యున్సీస్ ఏర్పడతాయి. ఒక అద్భుతమైన కాన్స్టిట్యున్సీ నా తుంగతుర్తిలో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు అక్కడ నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతా. రైట్, థ్యాంక్ యూ ప్రీతం గారు. మరింతగా రాజకీయాల్లో రాణించాలా, మీకు ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం మీరు పాటుపడాలని మనసారా కోరుకుంటూ ఇది ఇవాళ లీడర్స్ టైంలో ప్రీతం గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో లీడర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.